చూడగానే నాకు వెంటనే మా నాన్నని వెళ్ళి కౌగిలించుకునే ఒక ఎమోషన్ వచ్చిందని, అండ్ అది మీకు కూడా కలుగుతుందని నేను చెప్పాను. రెండోది, ఈ సినిమాలో ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయాలు కనెక్ట్ అవుతాయి, రిలేటబుల్గా ఉంటాయి. నా ఇంట్లో జరిగిన విషయం వీళ్ళకి ఎలా తెలిసింది, ఎలా చెప్పగలిగారు అని ఒక ఫీలింగ్ మీకు వస్తుందని చెప్పాను. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ రెండు విషయాలు జరిగినాయి. ఒక ఎమోషనల్ సినిమా తీస్తున్నప్పుడు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ప్రతి సినిమాకి ఒకేలా రెస్పాన్స్ రాదు. సో నాకు లాస్ట్గా చిన్న సినిమాకి నా ఇన్స్టాగ్రామ్ మెయిల్ బాక్స్ చూస్తే రోజు హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ యూస్ టు కమ్. బట్ ఆ సినిమా జానర్కి అప్పుడు వచ్చే మెసేజెస్ అన్నీ యంగ్ విమెన్, యంగ్ గర్ల్స్ అండ్ లేడీస్ షేరింగ్ విత్ మీ వాట్ ఆల్ అన్న అని పిలుస్తూ, చిన్న అని పిలుస్తూ వాళ్ళ లైఫ్లో జరిగిన వైలెన్స్ కానీ, వాళ్ళకి జరిగిన అబ్యూస్ కానీ, వాళ్ళ దాని గురించి చాలా ఓపెన్గా నాతో మాట్లాడారు. అండ్ దట్ వాజ్ అ వెరీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక నటుడుగా, ఒక ప్రొడ్యూసర్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఒక టాపిక్ ఎంత రీచ్ అయిందంటే, ద పీపుల్ హూ ఆ టాపిక్ కనెక్ట్ అయిన వాళ్ళు మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడటం ఆ సినిమాలో జరిగింది. అలాంటి ఒక విషయం ఇంటూ 10 ఈ 3BHK జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా లైఫ్లో ఎవరైనా ఒక్కసారైనా స్ట్రగుల్ అయిన వాళ్ళకి, ఒక్కసారైనా ఫెయిలియర్ అని ఆ పిలుపు విన్న వాళ్ళకి భయంకరంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన అందరి లైఫ్లో ఎప్పుడో వీ హావ్ బీన్ టోల్డ్ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, నీ వల్ల కాదు, ఎప్పుడూ కూడా కాదు అని అందరు చెప్తారు. బికాస్ లాట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ అ వెరీ టఫ్ అండ్ క్రూయల్ ప్లేస్. సో అమ్మాయిలు, అబ్బాయిలు, స్పెసిఫిక్గా స్కూల్ అండ్ కాలేజ్ టైంలో అలాంటి విషయాలు జరిగిన యంగ్స్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నా వయసుకు వచ్చిన వాళ్ళు, ఈ స్కూల్ కాలేజ్ ఈ టైమ్స్ అన్ని దాటి మిడిల్ ఏజ్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేస్తూ బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా బొమ్మరు లాంటి సినిమాలో ఒక తండ్రి, ఒక కొడుకు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్, ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉంది నాన్న, మొత్తం మీరే చేశారు నాన్న, చాలు నాన్న అన్నట్టు అప్పుడు ఒక సిద్ధు అనే ఒక కుర్రాడు బెదిరించాడు. ఈ సినిమాలో వాసుదేవన్ ప్రభు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వల్ల ప్రతి కొడుకు థియేటర్కి వెళ్ళి తండ్రిని చూడగలుగుతున్నాడు, ప్రతి తండ్రి థియేటర్కి వెళ్ళి వాళ్ళ కొడుకుని చూడగలుగుతున్నారు. అండ్ ఇంటికి వెళ్ళి ఈ సినిమా ప్రభావం ఇంకా వాళ్ళలో ఉంది, ఇంకా 1 డే తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఆడియన్స్ దగ్గర వస్తున్నప్పుడు ఇట్స్ రియలీ పాజిటివ్ థింగ్ అండి. ఎందుకంటే నాకు సినిమాలో ఒక కామన్ మ్యాన్ కథ చెప్పడం చాలా ఇష్టం. రెగ్యులర్ పీపుల్ విదౌట్ బిల్డప్, జస్ట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బీ అనదర్ హ్యూమన్ బీయింగ్, ఆ పరకాయ ప్రవేశం చేయగలిగితే ఒక సినిమాలో చాలా బాగుంటుంది.